ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి మనం చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం ఒకసారి. స్పీకర్ది కోర్టు ధిక్కారమే అంటూ కీలకమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఫిరాయింపులపై తేలుస్తారా లేదా, న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారో తేల్చుకోండని నేను అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసిన అంశం మనం చూస్తూ ఉన్నాం. 4 వారాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తేల్చండి. ఈ కేసులో స్పీకర్కు రాజ్యాంగ రక్షణ ఉండదు. మేం చర్యలు తీసుకోకముందే మీరు కొలిక్కి తేవాలి. మీరు తేల్చుకుంటే ధిక్కరణ కేసుతో మేమే తేలుస్తాం. అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు ఘాటు హెచ్చరిక అంటూ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన హెచ్చరికకు సంబంధించిన వార్త. న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో మీరు తేల్చుకున్నట్టు కూడా ఈ సందర్భంగా స్పష్టం చేసిన అంశం మనం చూస్తూ ఉన్నాం. 10 మందిపై వేటు తప్పదు. ట్రిబ్యునల్ చైర్మన్గా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే. న్యాయ సమీక్ష పరిధిలోనే స్పీకర్ నిర్ణయం ఉంటుందంటూ సుప్రీంకోర్టు రావు తన అభిప్రాయాన్ని వెల్లడించిన అంశం కూడా మనం చూస్తున్నాం. కీలక అంశాన్ని ఆయన కూడా ప్రస్తావించిన సందర్భాన్ని మనం చూసాం. ఈ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా మనకి ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై 4 వారాల్లోగా చట్ట ప్రకారం తుది నిర్ణయం తీసుకోవాలి చెప్పిన అంశం. ఈ వ్యవహారంలో స్పీకర్ చర్యలు తీసుకుంటారా లేక కోర్టు ధిక్కరణను ఎదుర్కొంటారా అనేది ట్రైబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ ఇష్టం. ఒకవేళ కోర్టు ధిక్కరణ పరిణామాలు ఎదుర్కోవాలనుకుంటే మాత్రం న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో తేల్చుకోండి ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ గారు స్పష్టం చేసిన అంశం మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే టాప్ కోర్టు ఆదేశించిన పెడచెవిన పెడతారంటూ మరో వార్త కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మీ ఉద్దేశపూర్వక చర్యలు ముమ్మాటికి కోర్టు ధిక్కారమే అంటూ గతంలో 1993-94 అంటే దాదాపు 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితంకు సంబంధించిన అంశాలు మనం చూస్తూ ఉన్నాం. వాటికి సంబంధించిన గతంలో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించిన వివరాలు కూడా చూస్తూ ఉన్నాం. స్పీకర్కు రాజ్యాంగ రక్షణ ఉండబోదని చెప్పేసి గుర్తించండి. 93-94 నాటి ఫిరాయింపుల కేసులో మణిపూర్ స్పీకర్పై అప్పుడు సుప్రీంకోర్టు నిప్పులు చెరిగిన అంశం కూడా మనకు దాదాపు కనిపిస్తూ ఉంది. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా మనకు ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. స్పీకర్ది కోర్టు ధిక్కారమే, 2 కేసుల జోలికి స్పీకర్ వెళ్ళనే లేదంటూ జరిగిన పరిణామాలు, ఫిరాయింపుల వ్యవహారానికి సంబంధించి కొనసాగుతున్న ప్రక్రియ, విచారణ పేరిట జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు, మొత్తం విచారణ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ కీలకమైన అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. మీది నేరపూరిత కోర్టు ధిక్కారమే అంటూ గతంలో మణిపూర్ స్పీకర్పై నిప్పులు చెరిగిన సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశం కూడా ప్రధానంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ఉదంతం, ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన వ్యవహారం సుప్రీం న్యాయస్థానం వద్దకు వెళ్లిన నేపథ్యం, సుప్రీంకోర్టు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం నేపథ్యంలోనే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పు ఇప్పుడు ప్రధానంగా మరోసారి చర్చకు దారితీస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. మణిపూర్ స్పీకర్పై గతంలో నిప్పులు చెరిగిన సుప్రీంకోర్టు అంటూ ఆ వార్తను మనం ప్రధానంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక మరిన్ని వార్తలు కూడా చూద్దాం. నిన్న ఉమ్రా యాత్రలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ను ఒక బస్సు ఢీకొంది. ఇందులో 45 మంది ఆహుతయ్యారు. మృతులంతా కూడా హైదరాబాద్ వాసులే. ఇటీవలే వారు ఉమ్రా యాత్రకు బయలుదేరారు. ఆ యాత్ర కొనసాగుతున్న క్రమంలోనే వారు ప్రయాణిస్తున్న బస్సును ఒక ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగి అందరూ కూడా అందులో అగ్నికి ఆహుతైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందులో దాదాపు 18 మంది మహిళలు ఉన్నారు, 17 మంది పురుషులు ఉన్నారు, 10 మంది చిన్నారులు కూడా ఉన్న అంశం మనం చూస్తూ ఉన్నాం. అందరినీ కూడా ఈ వార్త తీవ్రంగా కలిచివేసింది. నిన్న ఆ అంశానికి సంబంధించిన వివరాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సౌదీ అరేబియాలోని మదీనా దగ్గర ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 9న హైదరాబాద్ నుంచి వీరంతా కూడా 54 మంది ప్రయాణికులు ఉన్నారు. మొత్తం మక్కాను దర్శించుకొని బస్సులో మదీనాకు వెళ్తున్న సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం నిన్న అక్కడి అధికారులు అందించారు. కాసేపట్లోనే వాళ్ళంతా కూడా గమ్యానికి చేరుకోవాలి. మరి కాసేపట్లో తమ లక్ష్యానికి చేరుకునే సమయంలో ఒక్కసారిగా ఈ ప్రమాదం వారి జీవితాలను కబలించిందని చెప్పి మనం చూస్తున్నాం. విద్యానగర్లో ఒకటే కుటుంబానికి సంబంధించిన దాదాపు 18 మంది మరణించడంతో ఆ కుటుంబంలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘోర ప్రమాదం నుంచి కేవలం యువకుడు షోయబ్ అనే యువకుడు గాయాలతో బయటపడ్డాడు. ఆయన అందించే వివరాలను బట్టి ప్రమాదం ఎలా జరిగింది, కారణాలు ఏంటి అనేది మరింతగా తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఈ సంఘటన నేపథ్యంలోనే
ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారితో పాటు ప్రధాని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కూడా దీనిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తోంది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 5 లక్షల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సంఘటన తీవ్రత దృష్ట్యా ఇంత భారీ స్థాయిలో ఈ ప్రమాదం జరగడం, దాంట్లో హైదరాబాద్లో ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ విభాగానికి సంబంధించిన నేతలందరినీ కూడా సౌదీకి వెళ్ళి సహాయక చర్యల్లో పాలు పంచుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఆ సంఘటన జరిగిన సౌదీ అరేబియాలోని ఆ ప్రాంతానికి బీఆర్ఎస్ తన బృందాన్ని పంపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. సహాయక చర్యలు అలాగే అంత్యక్రియల పర్యవేక్షణ కోసం సౌదీకి బీఆర్ఎస్ ప్రత్యేక బృందం వెళ్ళిన అంశం మనం చూస్తున్నాం. మహమూద్ అలీ గారితో పాటుగా ఇతర నేతలంతా కూడా సౌదీలోని ప్రమాద స్థలికి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న అంశానికి సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తుంది. వారంతా కూడా సహాయక చర్యల్లో పాలు పంచుకోబోతున్నారు. అలాగే ఇతర వివరాలు, ప్రమాదానికి సంబంధించిన వివరాలు కావచ్చు, అలాగే అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, వాటికి సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులకు అందజేయడం కావచ్చు, ఇవన్నీ కూడా విదేశీ మంత్రిత్వ శాఖతో పాటు సంప్రదింపులు సమన్వయం చేసుకొని ఆ కుటుంబాలకు అండగా నిలిచేందుకు, కుటుంబాలకు ఈ బాధాతప్త సమయంలో వారికి చేదోడు వాదోడుగా నిలిచేందుకు బీఆర్ఎస్ బృందం అక్కడికి తరలి వెళ్ళిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరొక కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. పార్టీ కోటాతోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన వార్త ఇది. ప్రభుత్వ పరంగా 42% రిజర్వేషన్ల మాట హుష్కాకి అంటూ ఈ వార్త ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. డిసెంబర్ 2వ వారంలో పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహించాలని ప్రభుత్వం ముందడుగు వేస్తున్న పరిస్థితి. ముందుగా సర్పంచ్ ఎన్నికల నిర్వహణ, బీసీ సంఘాల హెచ్చరికలను ఏమాత్రం లెక్క చేయని మంత్రివర్గ సమావేశం అంటూ నిన్న కేబినెట్లో దీనిపై చర్చ జరిగింది. ఏ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై చర్చ జరిగిన సందర్భంలో పార్టీ కోటాతో పంచాయతీ ఎన్నికలకు ముందుగా వెళ్ళాలి, డిసెంబర్ 2వ వారంలో ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే సర్కారు తీరుపై బీసీ సంఘాలన్నీ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాత, అది కూడా చట్టబద్ధంగా, పార్టీ పరంగా కాకుండా చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించిన తర్వాత మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఇప్పుడు బీసీ నేతలంతా కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. 2 ఏళ్లు కావస్తున్నా ఎందుకు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారు? ఇంతకాలం పాటు రకరకాల కారణాలతో సాకు చూపి చివరికి పార్టీ పరంగా ఇస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి బీసీ సంఘాలకు సంబంధించిన నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం కూడా కనిపిస్తూ ఉంది. పార్టీ కోటాతోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయంపై ఇప్పటికే బీసీ సంఘాలన్నీ కూడా భగ్గుమంటున్నాయి. 2 రోజుల క్రితం మనం చూసాం, ఇందిరా పార్క్ వద్ద కూడా పెద్ద ఎత్తున నిరసనలు హోరెత్తించిన సందర్భం. నిరాహార దీక్షలతో కూడా వారు తమ నిరసన గళాన్ని వినిపిస్తున్న పరిస్థితి. రాజ్యాంగ సవరణ ద్వారానే తమకిచ్చిన హామీ అమలు సాధ్యం కాబట్టి కేవలం రాజకీయ డ్రామాలు కాదు, ఢిల్లీకి వెళ్ళి తప్పకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, ప్రధానిని కూడా ఒప్పించి, రాష్ట్రపతిని కూడా ఒప్పించి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న తర్వాత మాత్రమే ఎన్నికలకు వెళ్ళాలి, ఎన్నికలు నిర్వహించాలని చెప్పి బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్న అంశం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో పార్టీ కోటాతోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అనేది ఇప్పుడు బీసీ సంఘాల్లో ఆగ్రహాలకు కారణమవుతున్న పరిస్థితి. కోర్టు తీర్పు తర్వాతే పరిషత్ ఎన్నికలు, పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తాం, అందశ్రీ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం, గిగ్ వర్కర్ల బిల్లుకు ఆమోదం, కేబినెట్లో నిర్ణయం, మంత్రి వివరాల వెల్లడి అంటూ ఈ వార్త మనకు ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక అన్నిటికంటే మరో కీలకమైన అంశం రైతులకు సంబంధించి మొత్తం పత్తి కొనుగోళ్ళన్నీ కూడా బంద్ అయిపోయిన పరిస్థితి. ఇప్పటికే ఆదిలాబాద్ నుంచి మొదలుకొని మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ వరకు అన్ని జిల్లాలు, ఇతర జిల్లాల్లో పత్తి పండించే రైతులు ఎవరున్నారో 20 లక్షలకు పైగా రైతులు, 50 లక్షల ఎకరాలకు పైగా ఎకరాల్లో పంట పండిస్తున్నట్టుగా అంచనా వేస్తున్న నేపథ్యంలో ఆ రైతులంతా కూడా ఇప్పుడు అవస్థలు పడుతున్న పరిస్థితి. కాంటా పెట్టని జిన్నింగ్ మిల్లులు, వ్యాపారులు అంటూ ఈ వార్త. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తెరపైకి తీసుకురావడం, సీసీఐ నిబంధనల నేపథ్యంలో జిన్నింగ్ మిల్లులకు సంబంధించిన దాంట్లో వారికి ఇబ్బంది తలెత్తిన నేపథ్యం, కొన్నిటికి మాత్రమే పరిమితి పెట్టి మిగతా వాటిని పూర్తిగా మూసివేసిన నేపథ్యంలో వారందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంటా పెట్టకుండా వారంతా కూడా కొనుగోళ్లను బంద్ చేసిన పరిస్థితి. వ్యాపారులు పూర్తిగా కొనుగోలు బంద్ పెట్టారు. ఈ క్రమంలో కొనుగోలు లేక మొత్తం ఎనుమాముల మార్కెట్ బోసిపోయింది. సమాచారం లేక పత్తి తెచ్చి అవస్థలు పడుతున్నారు రైతులు. వాస్తవానికి కపాస్ కిసాన్ యాప్ అనే ఒక కొత్త యాప్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పత్తి రైతులు తమ పంటను అమ్ముకోవాలంటే పూర్తిగా ముందుగా
అందులో వారికి సంబంధించిన వివరాలు, ఆధార్ కార్డు, వారికి సంబంధించిన పాస్బుక్ వివరాలు, దీనికి తోడుగా ఏ రోజు వారు పంట అమ్మాలనుకుంటున్నారు, ఏ మార్కెట్ యార్డ్లో అమ్మాలనుకుంటున్నారు, ఏ టైంకి వచ్చి అమ్ముతారు వంటి అనేక రకాల వివరాలన్నీ కూడా ఆ కపాస్ కిసాన్ యాప్లో నమోదు చేసుకుంటేనే వారు తమ పత్తి పంటను అమ్ముకునే వీలు ఉండేలాగా ఈ మొత్తం ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దీనిపై రైతుల్లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఎందుకంటే వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతుల్లో ఎంతమందికి సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు ఉంటాయనేది ఒక సమస్య. స్మార్ట్ ఫోన్లు ఉండడం ఒక ఎత్తు అయితే, స్మార్ట్ ఫోన్లకు అక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం అనేది అంతంత మాత్రంగా ఆదిలాబాద్ వంటి మారుమూల ప్రాంతాల్లో ఆ జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు సంబంధించిన రైతులకు ఇంటర్నెట్ సేవలు అందడం అనేది ఒక ఎత్తు. రెండోది, స్లాట్ బుకింగ్ పేరిట కూడా పెద్ద ఎత్తున సమస్యలు వస్తూ ఉన్నాయని చెప్పేసి రైతులు కూడా చెప్తా ఉన్నారు. స్లాట్ బుకింగ్కు అనేక సార్లు ప్రయత్నం చేసినప్పటికీ ఇంటర్నెట్ సమస్యలు, దీంతో పాటుగా సర్వర్ ప్రాబ్లమ్స్, ఇలా అనేక రకాల సమస్యలతో పత్తిని అమ్ముకునే పరిస్థితి లేదు, స్లాట్ బుకింగ్ కావట్లేదని చెప్పి రైతులు కూడా మండిపడుతున్న పరిస్థితి. దీనికి తోడుగా తేమ శాతం పేరిట పత్తి రైతుల పాలిట తీవ్ర స్థాయిలో ఒక శాపంగా మారుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కాదన్నట్టు కేంద్ర ప్రభుత్వం పెట్టిన మరో మెలుక CCI కావచ్చు, ఏకంగా కేవలం ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే కొంటామంటూ సరికొత్త నిబంధన ఏదైతే తెరపైకి తీసుకొచ్చారో దీనిపై కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. గతంలో కొన్నట్టుగా కొనాలి తప్ప మళ్ళీ కేవలం 7 క్వింటాలు మాత్రమే కొంటామంటే మిగతా పత్తిని మేము ఎక్కడ అమ్ముకోవాలని చెప్పేసి రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా దళారుల రాజ్యాన్ని తీసుకురావడానికి మాత్రమే మీరంతా ఇలా చేస్తూ ఉన్నారని చెప్పి రైతులు మండిపడుతున్నారు. మనం చూస్తున్నాం మహబూబ్నగర్ జిల్లా ఉబ్లాయపల్లి సమీపంలో ఎట్లా ఆ ట్రాక్టర్లలో పత్తి తెల్ల బంగారం పండించి తమ కష్టాలన్నీ తీర్చుకుందామని రైతులు ఎదురు చూస్తూ ఉంటే పూర్తిగా ఈ విధానాలు ఏవైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయో ఆ విధానాలతో తెల్ల బంగారం పండించే రైతు బతుకు తెల్లారిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖమ్మం, కోదాడ వద్ద కూడా రైతుల పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఆ తేమ శాతాన్ని పత్తి రైతులను నట్టేట ముంచుతున్నారని చెప్పేసి వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న అంశం కూడా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పత్తి కొనుగోలన్నీ కూడా బంద్ అయ్యాయి. ఎనుమాముల వాస్తవానికి మనం చూస్తూ ఉన్నాం, ప్రతిరోజు కూడా వేల మంది రైతులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా కొనుగోలుకు సంబంధించి. గతంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిత్యం కలకల్లాడిన ఎనుమాముల మార్కెట్ ఎలా వెలవెలబోయింది, రైతులు లేకుండా ఏ రకంగా బోసిపోయిందో మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే ఈ సమస్యను మరింత తీవ్ర రూపం దాలుస్తున్న ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మార్కెట్ బాట కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎనుమామల మార్కెట్ను సందర్శించనున్న హరీష్, సూర్యాపేట పత్తి మార్కెట్ యార్డ్కు జగదీష్ రెడ్డి, స్థానిక మార్కెట్లకు వెళ్లిన మాజీ మంత్రులు అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తోంది. నేడు ఆదిలాబాద్, నిర్మల్ మార్కెట్లకు కేటీఆర్ అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. అనేక మార్కెట్లు ఏవైతే పత్తి రైతులు తమ పంటను అమ్ముకునేందుకు వచ్చి అవస్థలు పడతా ఉన్నారో ఆ మార్కెట్లన్నింటినీ కూడా సందర్శించాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు, ఇతర నేతలంతా కూడా ఈరోజు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. వారంతా కూడా ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు వారంతా కూడా ఆయా మార్కెట్లకు వెళ్ళబోతున్నారు. CCI విధానాలు, దీంతోపాటు జిన్నింగ్ మిల్లులకు సంబంధించిన రైతుల యజమానులకు సంబంధించిన అవస్థలు కూడా వారు తెలుసుకోబోతున్నారు. దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం తేమ శాతం కావచ్చు, 7 క్వింటాళ్ళు మాత్రమే కొంటామన్న నిబంధన కావచ్చు, వీటన్నిటిపై రైతుల వివరాలు, రైతులకు సంబంధించిన బాధలు, అలాగే కపాస్ కిసాన్ యాప్ వంటి కొత్త పాలసీలతో ప్రజలకు అన్నిటికన్నా ముఖ్యంగా పత్తి రైతులకు ఎదురవుతున్న సమస్యలను కూడా తెలుసుకొని కేంద్ర ప్రభుత్వంపై అలాగే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వారంతా కూడా మార్కెట్ బాట పడుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. కౌలు రైతుల ఆత్మహత్యలు, పత్తి రైతుల ఆత్మహత్యలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. పత్తి సాగుకు దాదాపు 3 లక్షల అప్పు కావడంతో నల్గొండ జిల్లాలో మరో రైతు కూడా ఆత్మహత్య చేసుకున్న సందర్భం మనం చూసాం. 2 రోజుల క్రితమే 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పత్తి రైతులు, మరో పత్తి రైతు కూడా 3 లక్షల అప్పు కావడంతో అతను కూడా ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఈరోజు పత్తి రైతుల కష్టాలను వినేందుకు, వారికి బాసటగా నిలిచేందుకు ఈరోజు మార్కెట్ బాట కార్యక్రమాన్ని తెలంగాణలోని అనేక జిల్లాల్లో చేపట్టిన సందర్భం మనకు కనిపిస్తోంది. దగా చేస్తున్న దళారులు అలాగే CCI ఇద్దరు కూడా రైతులను దగా చేస్తున్నారని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ నాయకులు దాస్యం వినయ్ భాస్కర్ గారు కూడా మండిపడిన అంశం మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. మరిన్ని వార్తలు చూద్దాం.
జేఏసీకి పెన్షనర్లు గుడ్ బై అంటూ వార్త కనిపిస్తోంది. పెన్షనర్లు ప్రభుత్వం తమను పూర్తిగా మోసం చేస్తోందంటూ ఆందోళన బాట పట్టిన సందర్భాన్ని మనం ఇటీవల చూసాం. నిన్న ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవితాంతం సర్వీస్ చేసి ప్రభుత్వ ఉద్యోగాలు చేసి ప్రజలకు సేవలు అందిస్తే రిటైర్మెంట్ అయిన తర్వాత తమకు కనీసం బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. చివరికి వైద్య సాయం కూడా అందడం లేదు, ఇన్సూరెన్స్ కూడా అందడం లేదు, ఇతర బెనిఫిట్స్ కూడా అందకపోవడంతో అనేక మంది ఇప్పటికే చనిపోతూ ఉన్నారు. అనేక మంది అనారోగ్యాల పాలై కూడా ప్రభుత్వంలో చలనం లేదని చెప్పేసి వారంతా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సందర్భంలోనే నిన్న మహాధర్నా జరిగింది. ఈ క్రమంలో ఉద్యోగ జేఏసీ ఏదైతే ఉందో అది సర్కార్కు తొత్తులా మారిందని చెప్పేసి పెన్షనర్లకు సంబంధించిన సంఘం నేతలంతా కూడా మండిపడిన అంశం కనిపిస్తోంది. ఇక జేఏసీలో ఉండం వైదొలుగుతున్నామని చెప్పేసి జేఏసీకి పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో గుడ్ బై చెప్పిన కీలకమైన పరిణామం నిన్న చోటు చేసుకుంది. ఆ వార్త ఇది. పెన్షనర్ సమస్యలపై తాడో పేడో తేల్చుకుంటామని వారు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య కీలకమైన అంశం ఇక్కడ ప్రస్తావించిన సందర్భం మనకు కనిపిస్తోంది. ఇందిరా పార్క్ మహాధర్నాలో తీర్మానం ఆమోదించారు. పెన్షనర్లు మరో సమరానికి సిద్ధమవుతున్న పరిస్థితి. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు కూడా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా వారంతా స్పష్టం చేసిన సందర్భం. ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ సర్కార్కు హెచ్చరిక, సర్కార్ది పూర్తిగా సవతి తల్లి ప్రేమ అంటూ ప్రధాన కార్యదర్శి ముజీబ్ కూడా స్పష్టం చేసిన అంశం మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. ఓవైపు ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే మరోవైపు పెన్షనర్లు కూడా ప్రభుత్వంపై సమరభేరి మోగిస్తున్న సందర్భం మనకు తెలంగాణలో కనిపిస్తూ ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలను తుంగలో తొక్కడమే కాకుండా చివరికి ఇచ్చే బెనిఫిట్స్ ఉద్యోగులకు రావాల్సిన పెన్షనర్లకు రావాల్సిన న్యాయమైన బెనిఫిట్స్ను కూడా అందించకుండా తీవ్ర స్థాయిలో మోసం చేస్తూ ఉన్నారు, దగా చేస్తూ ఉన్నారు, తమ జీవితాలను అన్యాయం చేస్తూ ఉన్నారు. తమ పిల్లల పెళ్లిళ్లకు అలాగే పిల్లల ఉన్నత చదువులకు సంబంధించి ఆలోచనలు ప్రణాళికలు వేసుకొని తాముంటే తమకు రావాల్సిన బెనిఫిట్స్ రాకపోవడంతో మొత్తం వారి ప్రణాళికలన్నీ కూడా పూర్తిగా నీరుగారిపోతున్నాయని చెప్పేసి పెన్షనర్లలో తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తమవుతున్న అంశం మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమం టెట్పై టీచర్లకు సర్కారు ధోకా అంటూ టీచర్లకు సంబంధించి కూడా సర్కారు ధోకా చేస్తుందనే అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని గతంలో సర్కారు చెప్పిందని, కానీ ఇప్పుడు టెట్ రాయాలంటూ జీవో సవరణ చేశారని ఈ వార్త. ప్రభుత్వ ద్వంద్వ విధానాన్ని టీచర్లంతా కూడా తీవ్రస్థాయిలో ఖండిస్తున్న అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. గ్రాసెస్ట్ కంటెంప్ట్ సుప్రీంకోర్టు ర్యాప్స్ స్పీకర్ అంటూ ఈ వార్త. స్లాబ్స్ నోటీస్ ఫర్ డిలేయింగ్ యాక్షన్ ఆన్ డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్ డిస్క్వాలిఫికేషన్ ప్లీజ్ అంటూ ఈ వార్త మనకు కనిపిస్తోంది. అనర్హత పిటిషన్లకు సంబంధించిన వ్యవహారంలో స్పీకర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన అంశానికి సంబంధించిన వార్త ఇది. ద సుప్రీంకోర్టు ఆన్ మండే ఇష్యూడ్ ఏ కంటెంప్ట్ నోటీస్ టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఫర్ నాట్ కంప్లైయింగ్ విత్ ద డైరెక్షన్ టు డిసైడ్ disqualification pleas against 10 Bharatiya Rashtra Samiti MLAs who have defected to the ruling Congress after the last assembly polls అంటూ ఈ పరిణామం మనకు అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దీనికి తోడుగా 45 తెలంగాణ పిలిగ్రిమ్స్ పెరిష్ ఇన్ సౌదీ బస్ ట్రాజడీ అంటూ అత్యంత విషాదకరమైన ఈ ప్రమాదానికి సంబంధించిన వార్త. హైదరాబాదీలు పెద్ద సంఖ్యలో ఇందులో చనిపోయిన సందర్భం కూడా కనిపించింది. అథారిటీస్ ప్లాన్ DNA టెస్ట్, గవర్నమెంట్ అనౌన్సెస్ 5 lakh ఎక్స్గ్రీషియా అంటూ ఈ వార్త. పెద్ద ఎత్తున ఈ ప్రమాదంలో హైదరాబాద్కు సంబంధించిన యాత్రికులు మరణించిన నేపథ్యంలో బీఆర్ఎస్ బృందం సహాయక చర్యల్లో పాలు పంచుకునేందుకు అక్కడికి తరలి వెళ్ళిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఇవి ఈరోజు పత్రికల్లో ప్రధానంగా వచ్చిన వార్తలు.